మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వ్యక్తిగత స్వార్థం కోసం నిరుపేదల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిలో 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి. 5 మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి. 10 మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం. దానితో పాటు ఈరోజు పూజితమ్మ చెప్పినట్టుగా పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే 50 మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్రహీనుడు ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు ఒక్కడే. అంటే కాలేజీ పూర్తయి ప్రభుత్వం కాలేజీ నడపడానికి సిద్ధపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయి. దీనికి 50 సీట్లు మేము కేటాయిస్తున్నాము, 50 మందికి ప్రవేశం కల్పించండి అంటే వాళ్ళ వైద్య విద్య అంటే పేదవాడి కుటుంబాలలో వైద్య విద్యను అభ్యసించాలి, మా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పూర్వ ముఖ్యమంత్రి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి మెడికల్ విద్య అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్రంలో క్యూబా దేశంలో ఏ రకంగా అయితే అతి ఎక్కువ వైద్యులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది వైద్యుల్ని తయారు చేయవలసినటువంటి బాధ్యతను ఆయన ఆలోచించి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా అది ఖరీదైన వైద్యంగా కాకుండా పేద ప్రజలు కూడా డాక్టర్లుగా అవ్వటం కోసమని ఆయన ప్రభుత్వ కళాశాలల్ని ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో 17 కళాశాలలకు శంకుస్థాపనలు చేసి 7 కళాశాలల్ని పూర్తి చేసి మిగతావన్నీ కూడా దాదాపు 70-80% నిర్మాణాలు పూర్తవుతున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం వచ్చి పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేయాలన్నటువంటి ఒక దుష్ట సంకల్పంతో ఈ 17 మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలా అన్నటువంటి కేవలం ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే పూర్తయ్యేటువంటి ఈ ప్రభుత్వ కళాశాలల్ని వ్యాపారపరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని దూరం చేయొద్దండి, ఈ ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటీకరించకండి అని రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.